హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈ కార్తీక మాసంలో అందరిళ్ళల్లో కొబ్బరి చిప్పలు కామన్గా ఉంటాయి కదా, ఏం చేయాలో అర్థం కాదు. అలా ఎక్కువగా కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు ఈ విధంగా సింపుల్గా కొబ్బరి పాకుండలు చేయండి, చాలా బాగుంటాయి. మరి ఇది ఎలా చేయాలో చూద్దామా. తడి బియ్య పిండి అందుబాటులో లేనప్పుడు ఇంట్లో ఉన్న పొడి బియ్య పిండితోని కొబ్బరి ఉపయోగించి ఈ కొబ్బరి పాకుండలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని తీసుకుని ఒక గిన్నె నిండా నేను బెల్లం తురుముకుని తీసుకున్నాను. ఇదే గిన్నెతో అన్నిటిని కొలతలు చూపిస్తాను. ఒక గిన్నె బెల్లాన్ని తీసుకుని కొద్దిగా వాటర్ని పోసుకోవాలి. కరెక్ట్ కొలత అంటూ ఏం లేదు. బెల్లం కరగడానికి కొద్దిగా వాటర్ పోసుకుని పాకం వచ్చేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వాటర్ అయితే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది, తక్కువ పోసుకుంటే త్వరగా పాకం వచ్చేస్తుంది, అంతే తేడా. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలోకి ఏ కప్పుతో అయితే మనం బెల్లం తురుము కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పులన్నర వరకు పొడి బియ్య పిండి తీసుకోవాలి. ఇలా 2 కప్పులన్నర పొడి బియ్య పిండి తీసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా చేతిలో వాటర్ని వేసుకుంటూ ఈ పిండిని కలుపుకుంటూ ఉండాలి. తడి బియ్య పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. మన దగ్గర తడి బియ్య పిండి లేనప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా పట్టుకుంటే ముద్ద కట్టాలి. ఈ విధంగా బెల్లాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఇంకా తీగ పాకం కూడా రాలేదు. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చూసినట్లయితే కొద్దిగా తీగ పాకం వస్తుంది కదా. మీరు డౌట్గా ఉంటే ఏం చేయాలంటే వాటర్లో కొద్దిగా వేసుకుని చూస్తే మనకి ముద్ద కట్టాలన్నమాట. అంటే స్ప్రెడ్ అవ్వకుండా మనం దగ్గరికి లాగితే కనుక అది ఉండకట్టే విధంగా ఉంటే మనకు పాకం వచ్చినట్టు. చూసారు కదా, మనకి చక్కగా నీటిలో దగ్గరికి లాగితే ఉండలాగా వచ్చేసింది. ఇప్పుడు పాకం వచ్చింది. ఇప్పుడు దీనిలోనే మనం నువ్వుల్ని అలాగే కొబ్బరిని కూడా యాడ్ చేసుకుందాము. నువ్వులంటే ఇంట్రెస్ట్ లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు కొబ్బరిని తురుముకుని రెడీగా పెట్టుకున్నది వేసుకోవాలి. నేను ఏ గిన్నెతో అయితే బెల్లాన్ని తీసుకున్నానో అదే గిన్నెతో గిన్నె ఫుల్గా కొబ్బరి తురుమును కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాకంలో 2 నిమిషాలు ఈ విధంగా గరిటెతో తిప్పుకోవాలి. స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ 2 వేసుకుని 2 నిమిషాలు తిప్పుకున్న తర్వాత దీన్ని పక్కన దించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని దీనిలో వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒక్కసారే వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తురుముకి నాకు సుమారుగా ఒక 2 కప్పుల నుంచి 2 కప్పుల పావు వరకు పొడి బియ్య పిండి పడుతుంది. అదే తడి బియ్య పిండి అంటే ఇంకొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇలా చేత్తో ఉండలు లేకుండా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాము. ఇలా పిండిని 2 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మీకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా మొత్తం బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఈ ఉండల్ని ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేసిన వెంటనే గరిటెతో కలపకూడదు. కొద్దిగా బిగుసుకున్న తర్వాత కదిపినట్లయితే చితకకుండా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి. వేసిన వెంటనే మనం గరిటెతో కలిపారంటే నూనెలో పిండి అనేది జారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా దీన్ని 2 సైడ్లో తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి నూనెలో వేగుతున్నప్పుడు అలాగే వేసిన వెంటనే కొంచెం స్మూత్గా అనిపిస్తాయి. అలాగే మనకి వేసిన తర్వాత కూడా క్రాక్స్ కూడా వస్తాయి. ఇలా పాకుండా చేసినప్పుడు క్రాక్స్ కంపల్సరీగా ఉంటాయి. క్రాక్స్ రాకుండా అయితే రావు. కాబట్టి మీరు ఈజీగా ఈ విధంగా కొబ్బరి చిప్పలు తడి బియ్య పిండి లేకపోయినా పొడి బియ్య పిండితో చక్కగా ఈ విధంగా పాకుండలు చేసుకుంటే పిల్లలకు కూడా స్నాక్స్ లాగా పెట్టచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. నేను వేసిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చక్కగా పాకుండ అనేది గట్టిపడి తినడానికి వీలుగా ఉంది. చూడండి ఎంత బాగా కుక్ అయింది లోపల కూడా. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.